హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ నేను మీ శ్రేయోభిలాష్. ఇవాళ మనం శివాలయానికి అయితే నడిచి వెళ్తున్నామని చెప్పాను కదా. పొద్దున్నే లేచి కల్లాపు చల్లి ముగ్గేసేసుకున్నాను. ఇంట్లోకి వచ్చేసాను. శుభ్రంగా స్నానం చేసేసి దేవుడి దగ్గర శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకొని కింద పేపర్ ఒకటి వేసేసి దేవుడి ఫోటోలకు కూడా అలంకరణ చేసేసుకుంటున్నాను. గంధము కుంకుమ పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంకొక పీట వేసేసుకొని ముగ్గు కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కుందులు, దీపారాజన కుందులు, ఇక్కడ పేపర్ కూడా వేసేస్తాను. నీట్గా పసుపు కుంకుమ వేసేసి పేపర్ వేసేసి నీట్గా అలంకరించేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా పెట్టుకుంటాను. దీపారాజన అయితే కంప్లీట్ అయిపోయింది. దీపారాజన కంప్లీట్ అయిపోయాక మేము స్టార్ట్ అయిపోయాము నడవటానికి. అందరం కలిసేసి స్టార్ట్ అయిపోయాం, నడుస్తున్నాం. ఇక్కడ తెల్లవారుజామున 5ంటికే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ఉన్న రామాలయంలోకి కూడా వెళ్ళేసి రామాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అందరూ గంటలు కొడుతున్నారు అందకుండా. మా అమ్మాయి ఏమో ఆంజనేయ స్వామి దగ్గర గులాబీ పువ్వు పెడుతుంది. అలా పెట్టేసి దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తున్నాం ఫ్రెండ్స్. తెల్లవారుజామున 5ంటికి. ఇది తంగేడు చెట్టు మధ్యలో కనిపిస్తే అందరూ తంగేడు పూలు పెట్టుకున్నారు. మధ్యలో ఇంకొక గుడి కనిపిస్తే తెల్లారిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి ఇంకొక గుడి కనిపిస్తే అక్కడ మళ్ళీ ఆ గుడిలో కూడా కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టి బయలుదేరదామని ప్రతి కనపడ్డ 3 గుళ్ళ దగ్గర కొట్టారు. ఇక్కడ కూడా కొబ్బరికాయ అయితే కొట్టేశారు. మా ఫ్రెండ్స్ అంతా హాయ్ చెప్తున్నారు. అందరూ పూలు వేసి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోతారు ఇక్కడి నుంచి. మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ నడక స్టార్ట్ చేశారు. నడిచి 10ంటికి రీచ్ అయ్యారు అక్కడికి, గుడి దగ్గరికి. మధ్యలో ఇంకొక గుడి కనిపించింది, కాకపోతే అది బ్రిడ్జి పైన ఉన్నట్టు అనిపించింది. అందుకే అక్కడికి వెళ్ళలేదు. ఇక అందరు నడుస్తూ ఉన్నారు. నడిచి అందరికీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అంటే రాళ్ళు గుచ్చుకుంటున్నాయి అనేసి. చూడండి, పచ్చని పంట చేలల్లో మధ్యలో నడుస్తుంటే అడవి, కొంచెం ముందుకెళ్తే అడవి కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే మా పంట చేలు కనిపిస్తున్నాయి. అడవి స్టార్ట్ అయిపోయింది ఇక్కడి నుంచి. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్. మేము స్టార్ట్ అయినప్పుడు అయితే ట్రాఫిక్ లేదు. ఇప్పుడు చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది. మా వాళ్ళకి కాళ్ళు నొప్పులు వచ్చేసి అక్కడ ఒక మోరీలా ఉంటే అందరూ కూర్చున్నారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 10 గంటలో వెళ్ళిపోతాము. అందరు కాళ్ళు నొప్పులు వస్తున్నాయని కూర్చున్నారు. ఇక్కడి నుంచి బస్సు ఎక్కుదామా అని అనుకుంటున్నారు సరదాగా. ఇంత దూరం నడిచాంగా బస్సు ఎలా ఎక్కుతామని మళ్ళీ కొంతమంది అంటున్నారు. బస్సు వస్తుంది, బస్సు ఎక్కిస్తానంటున్నారు. కొంతమంది బస్సు చూడండి ఎలా ఉందో, ఆ బస్సు ఎక్కిస్తానంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అడవిలో మోరు మీద కూర్చున్నారు. ఇంకా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఇక్కడి నుంచి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఫుల్. అసలు నడిచి వెళ్ళే వాళ్ళకే కానీ మిగతాది లేదు. మనమైతే గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు చెన్నారాయి దేవుళ్ళు అంటారు. ఆ దేవుళ్ళ దగ్గర అందరూ బొట్లు పెట్టించుకున్నారు. శివలింగం, శివుడి విగ్రహాలు అన్నీ అక్కడ కనిపిస్తాయి. కానీ ఆ జనాల్లో నాకు వీడియో తీయటానికి అంత వీలు పడలేదు. గుళ్ళోకి అయితే వెళ్తానికి దర్శనానికి సిద్ధమైపోయాం. గుళ్ళోకి వెళ్తున్నాం. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఫోన్లు తీసుకురాకూడదు కదా. ఫోన్లు అయితే ఇక్కడ రుద్రాక్షలతోటి శివుడిని అలంకరణ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ దీపం అన్నీ వేస్తున్నారు.